నమస్తే. వెల్కమ్ టు సేమ్ టుడే. నేను సహస్ర. రాబోయే రోజుల్లో కళాశాలలు, పాఠశాలల ప్రాంగణంలో మాదక ద్రవ్యాలు పట్టుబడితే యాజమాన్యాల మీద కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఫీజులు వసూలు చేయడం తప్ప పిల్లల బాధ్యత తమది కాదని విద్యా సంస్థలు భావిస్తే కుదరదని స్పష్టం చేశారు. స్కూళ్లు, కళాశాలల దగ్గర కిరాణా దుకాణాల్లో గంజాయి, చాక్లెట్లు విక్రయించే సంస్కృతి కనిపిస్తుందని, అలాంటి వాతావరణం ఉంటే విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాదాపూర్ శిల్పకళా వేదికలో తెలంగాణ యాంటీ నారటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండతో కలిసి శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను వీక్షించిన అనంతరం సీఎం మాట్లాడుతూ, తల్లిదండ్రులు ఉద్యోగాల్లో తలములకనైన విద్యా సంస్థలపై నమ్మకంతో లక్షలు చెల్లించి పిల్లల్ని చేర్పిస్తున్నారు. పిల్లలు ఎక్కువ సమయం విద్యా సంస్థలోనే గడుపుతున్నారు. అందుకే చదువు చెప్పడంతోనే యాజమాన్యం బాధ్యత అయిపోతుంది. పిల్లల్లో వచ్చే మార్పులు, వారు ఎలాంటి వ్యసనాలకు లోనవుతున్నారో పర్యవేక్షించాల్సిన సామాజిక బాధ్యత విద్యా సంస్థలపై ఉంది. విద్యార్థుల ప్రవర్తనలో వచ్చే మార్పుల్ని గమనించడానికి మానసిక నిపుణుల్ని నియమించుకోవాలి. ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లాల్సిన తెలంగాణ డ్రగ్స్ మహమ్మారికి బలి కాకూడదు. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల వరకు విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ బానిసలు అవుతుంటే చూస్తూ ఊరుకుందామా చెప్పండి? దీన్ని నిర్మూలించడానికి సీఎం గా ప్రమాణం స్వీకారం చేసినప్పటి నుంచి ఆ మరుక్షణమే మాదక ద్రవ్యాల మాఫియా వెన్ను విరుస్తానని స్పష్టంగా చెప్పాను ఆ రోజు. మాదక ద్రవ్యాలతో ఎవరైనా ఈ రాష్ట్ర సరిహద్దుల్లో కాలు పెట్టాలనుకుంటే భయపడేలా పనిచేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చాను ఆ రోజు. అవసరమైతే సరిహద్దులు దాటి వారి వెన్ను విరచాలని స్పష్టంగా చెప్పాను ఆనాడే. డ్రగ్స్ నియంత్రణ బాధ్యత కేవలం ప్రభుత్వానిది మాత్రమే కాదు, ఈ దేశాన్ని ఎదుర్కోలేమని భావించే శత్రువులు గంజాయి, డ్రగ్స్ యువత నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని వారిని హెచ్చరిస్తోంది. ఒకప్పుడు భారత స్వాతంత్ర ఉద్యమం, ఆ తర్వాత యుద్ధంలో దేశ రక్షణకు ఉక్కు కవచంగా నిలిచిన పంజాబ్ యువత ఇప్పుడు డ్రగ్స్ మహమ్మారితో పూర్తిగా నిర్వీర్యమైపోయింది. అక్కడి కుటుంబాలు అంతులేని దుఃఖంలో మునిగిపోతున్నాయి. తెలంగాణకు అలాంటి పరిస్థితి రానివ్వకుండా అందరం అప్రమత్తం అవ్వాలి. తెలంగాణ అంటే ఒక ఐటీ ఫార్మా హబ్. ఈ రాష్ట్రం గంజాయికి అడ్డాగా మారితే మనమంతా విఫలమైనట్లే. అందుకే మనమంతా అప్రమత్తమై పోలీస్ చేసినప్పుడే వాటిని నియంత్రించగలం. కళాశాలల్లో నియంత్రించగలం. కళాశాలలు మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే విద్యార్థులే పోలీసులకు ఉప్పందించండి. నో డ్రగ్స్, మీరే వారధులుగా మారి 1908 టోల్ ఫ్రీ నంబర్ కు చెప్పండి అని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక సినీ నటుడు రామ్ చరణ్ నా కళ్ళ ముందే పాఠశాలకు వెళ్లారు. ఇప్పుడు నిజమైన స్టార్ గా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. ఆయన నటించిన RRR చిత్రం ఆస్కార్ అవార్డు పొందింది. ఆయన తండ్రి చిరంజీవి ఎంతో కష్టపడి దేశం గర్వించదగ్గ మహానటుడిగా గుర్తింపు పొందారు. 50 ఏళ్ల నిరంతర శ్రమతో ఎదిగారు. ఎన్ని కష్టాలు, అవమానాలు ఎదురైనా ఆయన కుంగిపోలేదు. భయపడి మాదక ద్రవ్యాలు, వ్యసనాలకు బానిస కాలేదు. ధైర్యంగా నిలబడి రాణించారు. నటులు సినిమాల్లో పోషించే పాత్రలను కాదు, వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి. నేను నల్లమల అడవుల నుంచి జెడ్పీటీసీ సభ్యుడు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పిసిసి అధ్యక్షుడు, ఇలా ఒక్కో అడుగు వేసుకుంటూ 16 ఏళ్లు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చా. మా పాలమూరు జిల్లా నుంచి వచ్చిన నటుడు విజయ్ దేవరకొండ ఎంతో మంది ప్రజలు అభిమానం పొందారు. కష్టం, నిబద్ధత లేకుండా ఈ స్థాయికి రాలేరు. అందుకే తెలంగాణ యువత ప్రపంచంతో పోటీ పడాల్సిన ఉద్దేశంతోనే ఏ రాష్ట్రానికి లేని తరహాలు సిల్క్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలు క్రీడల శిక్షణ కోసం హైదరాబాద్ కు రావాలనే రీతిలో క్రీడా విధానం తెచ్చాం. ప్రపంచంతో పోటీ పడాలనే ఉద్దేశంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ తీసుకురావాలని నిర్ణయించాం. క్రీడల్లో రాణించడమే కాదు, 10 ఏళ్లలో $1 ట్రిలియన్ తీసుకురావాలి. నేను నల్లమల్ల అడవుల నుంచి ఇంతవరకు కష్టపడి వచ్చినా అంటే అది మామూలు విషయం కాదు కదా. తెలంగాణ యాంటీ నారటిక్స్ బ్యూరోను ఇకపై ఈగల్ అంటే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ గా పిలవాలని నిర్ణయించుకున్నాం. గద్ద ఆకాశంలో 20-30 వేల అడుగుల ఎత్తులో ఎగిరిన నేల మీదున్న లక్ష్యాన్ని నిశ్చితంగా గమనిస్తుంది. దాని సక్సెస్ రేటు 100%. అందుకే ఈగల్ అని పేరు పెట్టాం. ఈ మధ్య కాలంలో గద్దలకు యాంటీ డ్రోన్ శిక్షణ కూడా ఇస్తున్నాం. ఎక్కడైనా విఐపిలు ఉన్నటువంటి ప్రాంతంలో డ్రోన్లు ఎగరవేస్తే అవి గుర్తిస్తాయి. అదే తరహాలో
రాష్ట్రంలో ఎక్కడ గంజాయి పండించినా ఈగల్ విభాగం తన నిఘాతో కనిపెడుతుంది. తెలంగాణలోని 1.5 కోట్ల ఎకరాల సాగు భూములు ఎక్కడ గంజాయి మొక్క పెరిగినా గుర్తిస్తుంది. సరిహద్దులో డ్రగ్స్ రవాణాకు నిశితంగా గమనిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.